ఈయన ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన గురించి నాకు తెలియదు, ఈయన వచ్చి లొల్లి పెడుతున్నాడు, మేము ఇద్దరం మీ ఇంటికి వచ్చాడు ఇతను, ఆయన ఇంటికే ఈవిడ వెళ్ళింది, అక్కడ ఎందుకు ఉందంట ఆవిడ? అదే మేడం చెప్పినా మేడం, వాళ్ళు కలుసుకోనికి మీట్ అవ్వని. అవును, అక్కడ కలుసుకోవడానికి వెళ్ళింది. ఎవరు కొత్త వ్యక్తి? నువ్వు కొత్త వ్యక్తి? భర్తని ఇతను ఎవరో నాకు తెలియదు అంటుందా? మరి వీళ్ళిద్దరు ఎవరంటే అక్కడ భార్య భర్తలు అని చెప్పుకుంటున్నారు. ఓర్ని, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వాళ్ళే భార్య భర్తలు, నువ్వేందయ్యా నువ్వు వచ్చి లొల్లి చేస్తున్నావు అంటారు వాళ్ళు. ఏమ్మా ఎప్పటి నుంచి జరుగుతుంది భాగవతం? అలా ఏం లేదు మేడం. అరే బాబు ఉండు, మీ అన్నని అడగాలి. ఏమ్మా ఇప్పుడేం చెప్తావు సమాధానం? ఇవన్నీ అబద్ధాలు మేడం నేను చెప్పే. పెద్ద మనుషుల పంచాయతీ జరిగిందా జరగలేదా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా లేదా? పట్టుకున్నారా లేదా? ఏంటి చెప్పు. ఆయన చెప్పేదంతా అబద్ధాలు మేడం. అమ్మో ఇది ఒక్కటి పట్టుకుంది ఇవిడ బాబోయ్. కాదమ్మా, మీ అన్నయ్య రూమ్ లో ఏం చేస్తున్నాడు? నీతో గోరింటాకు వేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు తల్లి? అతని రూమ్ కి ఎందుకు వెళ్ళావు? ఇందాక దాకా ఏం చెప్పావు నువ్వు నాతో? మాతో ఏం చెప్తున్నావు? ఓన్లీ జస్ట్ ఫోన్లో పరిచయం అండి, జస్ట్ మెసేజ్లు అండి అన్నావు. ఈయన వెంటనే అన్న అవతారం ఎత్తి ఒక బ్రదర్గా నేను హెల్ప్ చేయబోయానండి అన్నాడు. అప్పటికి వాయిదీసాం. మీ ఇద్దరి మధ్య రెడ్ హ్యాండెడ్గా దొరికి పెద్ద మనుషుల పంచాయతీ ఉంది. అందరూ మీ ఇద్దరు భార్యాభర్తలని ఆ ఏరియాలో తెలుసు. ఇతను ఎవడో నాకు తెలియదండి అని చెప్తున్నావు ఒక బాబుని కని. అవునా కాదా? ఆయన చెప్పేదంతా ఒకే డైలాగ్ పట్టుకొని వచ్చావు. ఎంత ధైర్యమే తల్లి నీకు. అన్నయ్య పాత్ర అన్నావు, ఎందుకు చెల్లిని ఇంటి రూమ్ తెచ్చుకున్నావంట? రూమ్ కి అయితే అంటే వచ్చిందండి, అక్కడ ఏం జరగలేదు మీరు ఏదైతే అనుకుంటున్నారు. అబ్బా బాబు, కాదు, బయట పంచాయతీ జరిగితే మేమిద్దరమే భార్యాభర్తలు అన్నట్టుగా అక్కడ ప్రచారం జరిగిందంట కదా? లేదండి, అలా ఏం లేదండి. ఇప్పటికీ కూడా మీరిద్దరు అన్న చెల్లి అన్నట్టే మేము నమ్ముతాం, కానీ బయట ప్రచారం జరిగిందంట కదా మేమిద్దరం భార్యాభర్తలు, అతను ఎవడో తెలియదు అని అన్నారంటగా? అలా ఏం జరగలేదండి. మరి ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది ఆ రూమ్? ఉండమ్మా, నువ్వు మాట్లాడినప్పుడు అబద్ధాలు అంటావు, వద్దన్నప్పుడు మాట్లాడతావు. అతను చెప్పని అసలు ఏం జరిగింది అక్కడ సంఘటన? మేము ఇద్దరం లోపల ఉండి అంటే రూమ్ లో ఉన్నామండి నార్మల్ గా. అదే టైంలో అంటే ఏమైందంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, వాళ్ళ హస్బెండ్ గురించి ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం రూమ్ లో డోర్ వేసుకొని. నార్మల్ గా అంటే ఏంటి, బట్టలు వేసుకుని ఉన్నారని అంటావా? ఏమంటావు నువ్వు? అక్కడికి వచ్చి అంత సీక్రెట్ గా నీ రూమ్ లో చెప్పాల్సిన అవసరం ఏంటి? తలుపు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారుగా, మళ్ళీ కలవడం ఎందుకు? తను వస్తా అన్నదండి, వచ్చి మాట్లాడతా నీకు విషయం చెప్పాలి మా హస్బెండ్ గురించి అంటే. డోర్ వేసుకుని ఎందుకు మాట్లాడుకోవాలి? ఆ తర్వాత బయట గొడవ జరిగిందా లేదా? అతను వచ్చి గొడవ చేశాడా లేదా? అవునండి, గొడవ జరిగింది. మీరు బయట ప్రజలకు ఏమని సమాధానం చెప్పారు? మీరిద్దరు ఎవరని చెప్పారు? ఆ రోజు ఆ ఉన్న పరిస్థితుల్లో మేము హస్బెండ్ వైఫ్ అనే చెప్పాము. ఎందుకంటే అలా ఎందుకు చెప్తావరా బాబు? కొన్ని లక్షల ముందు ప్రేక్షకుల ముందు ఈ రోజు చెప్తున్నావు కదా అన్నా చెల్లెలు అని చెప్పి, ఆ రోజు కూడా అన్నా చెల్లెలు అని చెప్పొచ్చు కదా, భార్యాభర్తలు అని చెప్పడం ఎందుకు? ఏంటి కదా మళ్ళీ అన్నా చెల్లెలు క్యారెక్టర్స్ ఎందుకే ఇక్కడ తీసుకురావటం అసహ్యంగాని? చెప్పిన నమ్మేస్తాం అనుకున్నారా ఏంటమ్మా? అంటేనే ఓన్లీ ఫ్రెండ్ సార్, గర్ల్ తీసేయండి. ఎంత వాదించాడు ఇప్పటిదాకా. గుడ్ సిటిజన్ ఏదన్నా అనుకోండి అట. ఏమ్మా సిగ్గులేదా? సిగ్గు సార్ ఉంటది కదా, ఆడపిల్లలకు కొంత సిగ్గు ఉంటది కదా, లేదా? అలా ఏం లేదు సార్. మరి ఇంకేముంది? అరే అవును, సిగ్గులేదు, ఒప్పుకుంది బా. అంటే మేము పెళ్లి చేసుకోము సార్, జస్ట్ ఫ్రెండ్లీగా ఏ మొహం పగిలిపోద్ది. ఏం వాగుతున్నావు? పక్కన మొగుడిని కూర్చోబెట్టుకొని వింటున్నాం కదా అని. మా చెవులు ఏమన్నా కాలీఫ్లవర్ పెట్టుకొని కూర్చున్నావా ఇక్కడ నువ్వు చెప్పిందల్లా వినడానికి? నీ బాండింగ్ బాగానే ఉందమ్మా, మీ ఆయన ఒప్పుకోవాలిగా. మా ఆయనే మేడం ఇది పెద్ద ఇష్యూగా చేస్తున్నారు. అవునమ్మా, చాలా తప్పు చేశాడు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం. మరి అదగా మాట్లాడాడు, వేరే వాళ్ళు అయితే చెప్పు తీసి కొట్టేవాళ్ళు. డ్రింక్ తాగే అతనే చేతకాని దద్దం ఎవరనంటే అతనే డ్రింక్ దాచిపెట్టాడు, సిగరెట్ దాచిపెట్టాడు, ఏవో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు దాచిపెట్టాడు, ఆఖరికి ఇది కూడా దాచిపెట్టమని చెప్పి నువ్వు అతన్ని బహిరంగంగా అడుగుతున్నావు. ఓ రోజు రూమ్ లోకి తీసుకెళ్లి 4 బెల్ట్ తీస్తే నోరు మూసుకునేవాడు. ఇది కూడా దాచిపెట్టమని పబ్లిక్గా అడుగుతున్నావు నువ్వు. అతను ఏంటంటే ఎక్కడ ప్రశ్నించవలసిన చోట అక్కడ ప్రశ్నించకుండా అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేటప్పటికి వీడే మాట్లాడతాడులే, నోట్లో నాలుగు లేనోడు అని చెప్పి మీరిద్దరు మేము భార్యాభర్తలో అతను ఎవడో బయటోడు అన్నట్టు దబాయించారు. అదే కానీ ముందు నుంచి మొట్టేటటువంటి భర్త అయితే కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడవు నువ్వు. ఇందులో తప్పేముంది సార్? నాకు అర్థం. తప్పున్నారా? ఏమయ్యా సార్ అంటే మన గవర్నమెంటే చెప్పింది కదా సార్, సహజీవనం అనేది జరగచ్చు. ఓ అబ్బా, మళ్ళీ నువ్వు అదే పాట పాడుతున్నావు. అందరికీ ఇది ఒక యాంతం అయిపోయింది. దీనికి ఏం చెప్పాలో ఇదిగోండి డాక్టర్ గారు, అడ్వకేట్ గారు చెప్తారు. ఈ ఎపిసోడ్లన్నీ రికార్డ్ చేసినవి తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఒక పిల్లు ఫైల్ చేస్తే అర్జెంటుగా కనీసం వాళ్ళన్నా రియలైజ్ అయ్యి ఆ అక్రమ సంబంధాల అడల్టరీ కేసు ఆ సెక్షన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాలి. బేసిక్ మంచి చట్టాల గురించి, హక్కుల గురించి, గవర్నమెంట్ చేసే అన్యాయాల గురించి ఏమీ నేర్చుకోరు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏం తెలుసుకోవాలి అనే జ్ఞానం లేదు. ఓన్లీ అక్రమ సంబంధాలు వ్యాలిడ్, ఇదొక్కటే పట్టుకుంది సమాజం మొత్తం. అది సెలబ్రిటీలు అవనివ్వండి, ఆర్డినరీ అంటులు తోముకునే బ్యాచ్ అన్న అవనివ్వండి. ఇగో ఈరోజు ఇంత ధైర్యంగా కూర్చొని మన ముందు మాట్లాడుతున్నారంటే ఎంత వంకరగా మాట్లాడుతున్నారు చూడండి ఇద్దరు. సార్ విన్నారు కదా సార్ వీళ్ళ గురించి? కాదు లత ఒక డిస్క్రిప్షన్ మేడం రాగానే చూస్తే 5 డైలాగులు. అదంతా నిజం లేదండి,
నేను అమాయకురాలు నిజంగా నమ్మేం కూడా కాసేపు అవును. పోతే కనుక అమ్మో అశోక్ ఇంత భారీ ఎత్తున ఉన్నాడు నిజమేనేమో రాచి రంపాలు పెడుతున్నాడేమో ఫిజికల్గా టార్చర్ పెడుతున్నాడేమో అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే కనుక ఇందాక లాయర్ మేడం అడిగారు ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా బహిరంగంగా అతను ఇస్తానంటే రెడీగా ఉన్నాడు నువ్వు ఎందుకు ఇవ్వట్లేదంటే అక్కడి నుంచి మనం అనుమానం స్టార్ట్ అయింది. అయినా కానీ ఫోన్ నేను ఇవ్వకపోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఆబ్వియస్లీ నేను ఫోన్ ఇస్తే కనుక అడ్డంగా బహుశా ఏంటంటే ఆ మధుర స్మృతులు మీరిద్దరూ అందులో దాచిపెట్టుకున్నారేమో ఫ్యూచర్లో వాడుకోవటానికి ఒకరు ఎక్కడో దూరంగా ఉంటే వాడుకోవటానికి పెట్టుకున్నారేమో. అందుకే నువ్వు మాకు ఆ మధుర స్మృతులు చూపెట్టడానికి ఇష్టపడట్లేదు. అక్కడి నుంచి ఓకే అక్కడి వరకు మాకు అర్థమైంది. కానీ ఆ తర్వాత కూడా నువ్వు లేదండి అతను అబద్ధం ఆడతాడు లేదండి అబద్ధం ఆడతాడు అంటే కనుక ఒక ఆడది ఇలా సాఫ్ట్గా మాట్లాడేసి ఇలా న్యాచురల్గా సిగ్గుపడుతూ తలదించుకుని మగాడి మీద లేనిపోని అబాండాలు వేసేస్తాయి కనుక నమ్మేస్తారు అనేటటువంటి నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది చూడమ్మా, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు ఇదంతా కూడా ఎక్కడి నుంచి పోసిందంటే కనుక బహుశా చాలా రేర్గా చూస్తాం. అంటే చూస్తాము ఎక్కడో రేర్గా చూస్తాము. ఆడవాళ్ళు ఏంటంటే తప్పు చేస్తారు కానీ తప్పు చేసిన తర్వాత ఎక్కడైతే మనం తప్పుని నిలదీసి ఖండిస్తామో ఎక్కడో చోట కొద్దిగా ఆ మమకారం ఒక కనికరం అనేటటువంటిది వచ్చి ఒక పశ్చాత్తాపంతో ఏంటంటే కంటతడి పెట్టుకుంటారు. లేదా అట్లీస్ట్ అంటే కనుక తప్పేదో తెలిసి తెలియక జరిగిందండి నా భర్త దగ్గర నుంచి రావాల్సినటువంటి ప్రేమ రాక నేను ఏదో కక్కుర్తి పడ్డాను నా బుద్ధి గడ్డి తిన్నానండి నేను ఇంకా. కానీ నువ్వేంటంటే రిపీటెడ్గా ఏంటంటే నీ క్యారెక్టర్ని నువ్వు డిఫెండ్ చేసుకోవటమే కాకుండా పక్కనున్న వ్యక్తిని కూడా ఏది ఎలాంటి వ్యక్తి అదే కానీ ఇంకొక వ్యక్తి అయితే కనుక నువ్వు ఇలా మాట్లాడుతావు అన్నది నాకు అర్థం కాలేదు. ఎటువంటి వాడు అంటే కనుక బహుశా చేయకూడనటువంటి ఒక ఆడపిల్ల బహుశా మగాడు కూడా ఆ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవైతే కనుక చెడు అలవాట్లు అనే కేటగిరీలోకి ఉండేటటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నువ్వు చేసినా కూడా ప్రతిసారి ఏంటంటే అతని జోబులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి నీ యొక్క అలవాట్లను పోషిస్తూ ఎందుకంటే కనుక నువ్వు రచ్చ చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద ఇచ్చి పరువు తీస్తావు అనేటటువంటి ఏకైక కారణంతో అతను ఏంటంటే చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉండేటటువంటి వ్యక్తి మీద నువ్వు ఏమంటున్నావు తిరిగి నేను తప్పు చేయట్లేదని ఒకటి అంటున్నావు. రెండోది ఏంటంటే అతని మీద ఎదురుదాడి చేసేటటువంటి క్రమంలో ఏంటంటే నువ్వే అన్ని తప్పులు చేస్తున్నావు నీకే అఫైర్స్ ఉన్నాయి నువ్వే నన్ను రాత్రి రంపాలు పెడుతున్నావు నువ్వే నాకు డబ్బులు ఇవ్వకుండా ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి వేరే అఫైర్స్కి వాడుకుంటున్నావు అని చెప్పి ఈ స్థాయిలో నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకుంటూ అతని మీద బురద జల్లేటటువంటి 2 క్యారెక్టర్స్ నీ లోపల ఉన్నాయంటే కనుక నువ్వు ఎంత ఆరితేరినటువంటి నాటు క్యారెక్టరా అనేటటువంటిది ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ఎంత భయంకరమైనటువంటి మెంటాలిటీ సైకాలజీ నీది అనేది. సరే అక్కడి వరకు ఒక ప్రయాణం జరిగింది. తర్వాత ఏంటంటే ఇంకా అసలు ఇదేంటి ఒక ఆడపిల్ల ఇటువంటి క్యారెక్టర్ ఒక ఆడది ఇటువంటి పుట్టుకు కూడా పుడుతుందా అనేటటువంటి ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే ఒక బాయ్ ఫ్రెండ్తో నడిచేటటువంటి వ్యవహారాన్ని బహిరంగంగా తలుపులు వేసుకుని లోపల జరిగేటటువంటి ఒక దరిద్రగొట్టు కార్యక్రమానికి ఈరోజు మీరిద్దరు అన్నా చెల్లెల యొక్క బంధం అనేటటువంటి పెయింట్ పోస్తున్నారు చూడు. అక్కడితో నిన్ను ఏ పదంతో మాట్లాడాలి ఏ విధంగా చేదరించుకోవాలి అసహించుకోవాలి అసలు నీది ఒక పుట్టుక అనేటటువంటి దాంట్లో నాకు మాటలు సరిపోవట్లేదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.